యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూలోకానికి రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఒక చిన్న విషయం మీకు చెప్తాను పిల్లరా. ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి పంపించటం వెనుక ఒకానొక కారణం, వన్ బిహైండ్ దట్ ఏంటంటే, ఈ మనుషులందరూ రా నాయనా కుమారుడా ఏదో పైకెక్కేయాలి, దేవుళ్ళం అయిపోవాలి అనుకుంటున్నారు. నాయన దేవుడు అవ్వాలంటే పండు తెంచడం ద్వారా జరిగే పని కాదని, దేవుడు అవ్వాలంటే తిరుగుబాటు చేయటం ద్వారాను వచ్చే పని కాదని, జరిగేది కాదని, అది ఎలా సంపాదించుకోవాలో దైవత్వాన్ని వెళ్ళి నిరూపించు బిడ్డ అని ఈ లోకానికి పంపించాడండి దేవుడు క్రీస్తుని. మనుషులందరూ ఎక్కటానికి ప్రయత్నిస్తుంటే క్రీస్తు దిగటానికి వచ్చేసాడు ఈ భూలోకానికి. మనిషి ఎప్పుడండి ఎతగాలని చూస్తుంటాడండి, కానీ దిగాలని ఎవ్వడు అనుకోనండి ప్రపంచంలో. అలా అనుకున్నోడు ఒక్కడే ఆయన క్రీస్తు అండి. ముందుగానండి అసలు మానవ అవతారం ఎత్తటమే తనను తాను తగ్గించుకోవటం ఫస్ట్. ఎవరు అంతేనండి? నిజంగా చెప్పండి, మనిషి అంత ఒక బురద జీవి ఎవరైనా ఉన్నారండి? చేపకు ఉండే బురద కంటేనట మనిషిలో ఉండే బురద ఎక్కువట. మనిషి చెవిలోను, ముక్కులోను, నోట్లోను ఎక్కడ పట్టుకున్నా కంపే, ఎక్కడ పట్టుకున్న బ్యాక్టీరియాని, ఎక్కడ పట్టుకున్న వైరస్లేనండి. సూక్ష్మజీవుల మిళితం అండి మనిషి అన్నోడు. దేవుడు ఎవరండి? క్రీస్తు ఎవరండి? అసలు ఆయన మానవ అవతారం ఎత్తక మునుపు ఆయన యందు ఒక బ్యాక్టీరియా ఉండటానికి కూడా అవకాశం లేదు. ఆయన భగమంటే దివ్య తేజుడు ఆయన. అలాంటి దివ్య తేజుడు ఈ బ్యాక్టీరియాలమయమైన ఈ కంపు రంపు మానవ అవతారంలోకి వచ్చేసాడండి ఆ మహానుభావుడు. అంతకంటే తగ్గింపుతనం ఇంకే ఉండిద్దండి? మనిషి అంటేనే ఒక పురుగు లాంటోడు దేవుడి దృష్టిలో. 25వ అధ్యాయము 6వ వచనం యోబు గ్రంథం మంచి మాట ఉంటుంది చూడండి. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు. ఎలాంటోడట మనిషి అన్నాడు? పురుగట. సరే, పురుగంటే అది ఒక ఛాయా జీవితంలో చూసుకుంటే అది అల్పత్వానికి సూచనగా, చాలా చాలా చిట్టి జీవిరా నువ్వు, చాలా చిన్నోడివిరా నువ్వు అని మన స్థాయిని గుర్తు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు దేవుడు ఆ పదాన్ని, ఓం అనే పదాన్ని. అంటే మనిషి అయినటువంటి ఒక పురుగు జీవితంలోకి వచ్చేసాడండి. ఎవరు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ కుమారుడు, ఆ ఆత్మస్వరూపుడు ఈ లోకానికి ఒక పురుగైన మనిషిలోకి వచ్చేసాడంటే ఇంతకంటే తగ్గింపు, ఇంతకంటే వింత ఏదైనా ఉందండి? సరే, మనిషి అవతారంలోకి ఒక పురుగు లాంటి మనిషిలోకి వచ్చేసాడు. మళ్ళీ ఈ పురుగు లాంటి మనుషుల్లో పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. పురుగుల్లో పెద్ద పురుగు, చిన్న పురుగులాగా. ఇప్పుడు ఉన్నారండి, మనోళ్ళు ఉన్నారండి. అమెరికన్స్ని ఎలా చూస్తాం మనం? అమెరికన్స్ని వీళ్ళు చాలా గొప్పలు అండి అంటాం. ఆ రోజుల్లో ఎవరు గొప్పలంటే ఐగుప్తీయులు గొప్పళ్ళు. మనం ఏంటంటే మనోళ్ళు ఈ మధ్య ఎడతారంటే యూదులు అనగానే వాళ్ళు పెద్ద ఏదో ఈ రోజు కూడా వాళ్ళు ఏదో దేవుడి చేత ఎన్నుకోబడిన జనాంగంగా చూస్తున్నారు. ఈ రోజు మనోళ్ళు, ఈరోజు అంత సీన్ లేదు, వాళ్ళ కథలన్నీ అయిపోయినాయి. అయితే ఆ రోజుల్లో యూదుల్ని ఎలా చూసేవాళ్ళు అంటే ఐగుప్తీయులు పురుగుల్లో చూసేవాళ్ళు. ఐగుప్తీయులు యూదుల్ని పురుగుల్లో చూసేవాళ్ళు. అది కాండము 43:32కి రండి. 43:32కి రండి. అతనికిని వారికి అంటే హెబ్రీయులకును ఐగుప్తీయులకు చెప్తున్నాడు. హెబ్రీయులకును ఐగుప్తీయులకు అతనికిని వారికిని భోజనమును చేయుచున్న ఐగుప్తీయులకును వేరుగా పట్టించారండి. అంటే ఏంటంటే ఈరోజు మన దళిత సోదరులు ఉన్నారు కదండి, మన మాల, మాదిగ, రెల్లి, ఇంకా చాలా మంది ఉంటారు కదా ఎస్సీ సోదరులు. మన వాళ్ళందరినీ కూడా ఊరికి ఎవ్వరు నెట్టేస్తారండి. ఆ రోజుల్లో కానండి హెబ్రీలు ఊరికి అవతలు నెట్టేసారండి. ఊరికి అవతలు నెట్టేసారు. ఒక మాటలో చెప్పాలంటే హెబ్రీల బతుకులు కుక్క లాంటి బతుకులేని. అందుకనే కాలేబు తెలుసు కదా మీకు? కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క అని అర్థం. కాలేబు అంటే, కాలేబు అనే పదానికి అర్థమే కుక్క. అదేటే ఇదేం పేరు పెట్టుకున్నారే కుక్కని పేరు అంటే అసలు విషయం ఏంటంటే కుక్కల్లా చూసారు వాళ్ళు ఆ రోజు వాళ్ళని. అందుకని కుక్కల్లా మా బతుకులోనే కుక్క అనే పేరు పెట్టారు. అక్కడ విశ్వాసానికి కాదు, మళ్ళీ అది ఆడ కంటెంట్ అని తెలియజేస్తుంది. అంటే మనిషే పురుగు అనుకుంటే ఈ పురుగులో కూడా దూరంగా నెట్టేసిన హెబ్రీయుల్లో పుట్టాడండి. ఎవరు? యేసుక్రీస్తు. మనిషే పురుగు, ఆ పురుగులోనే మళ్ళీ హెబ్రీయులు అంటే ఇంకా నీచంగా చూసి నీచ పురుగులు వీళ్ళు మళ్ళీ ఈలలో పుట్టేశాడు. మళ్ళీ ఈ హెబ్రీయుల్లో మొత్తం ఎన్ని తెగలండి, ఎన్ని ట్రైబ్స్ అండి, అంటే ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. రూబెన్ నుంచి మొదలుకుంటే బెంజమిన్ వరకు మొత్తం 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లోనండి చిన్న కొసమెరిపోయిందంటే 11 గోత్రాలు పెళ్లి చేసుకోవడం ద్వారా పుట్టినోళ్ళే, ఒక్క గోత్రమే వ్యభిచారం ద్వారా పుట్టింది. ఏంటా గోత్రం? యోధా. ఇతను ఒక్కడి గోత్రమే వ్యభిచారం వల్ల పుట్టింది. మిగతా వాళ్ళందరూ మ్యారేజెస్ చేసుకుని కన్నోళ్ళు.
ఈ యోధా ఒక్కడే అనుకోకుండా కోడలతో తిమ్నా దగ్గర జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో పుట్టినవాడే పెరసు జరహు. అంటే ఈ పురుగులైన యూదుల్లోనే ఇంకా నీచంగా వ్యభిచారం ద్వారా పుట్టిన యూదా గోత్రంలోకి వచ్చేసాడు మళ్ళీ క్రీస్తు. చూడు ఎంత తగ్గింపో చూడండి, ఎక్కడెక్కడ తగ్గింపు అక్కడెక్కడ దిగిపోతున్నాడు ఆ మహానుభావుడు. పురుగు అన్నాడు, హెబ్రీ అన్నాడు, మళ్ళీ వాళ్ళలో వ్యభిచారం వల్ల పుట్టిన మళ్ళీ యూదుల్లోకి దిగిపోయాడు. మళ్ళీ ఆ యూదుల్లోనే పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. యేసు ఏ గ్రామంలో పుట్టాడట? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా. యోధా, అసలు యోధా అంటేనే ఇందాక చెప్పాను కదా మీకు, అలాంటి యోధా వారి కుటుంబంలోనే నీవు స్వల్ప గ్రామం వెరీ స్మాల్ సిటీ, యునో బెత్లెహేమ్. నువ్వు చాలా చిన్నదానివే నువ్వు అన్నాడు. మన వెంకటాపురం ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి బెత్లెహేమ్. అది ఒక రోడ్డే, అది గట్టిగా ఒక రోడ్డే అది ఉండేది. యెరూషలేము నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో చిన్నది, ఇది ఇంత సెంటర్ ఉంటుంది అంతే. ఈ మధ్య ఏదో కొద్దిగా యేసుప్రే పుట్టారనే టాక్ వల్ల ఏంటంటే కొద్దిగా షాపింగ్ మాల్స్ అవి వచ్చి కొద్దిగా పెద్దదైంది, అంతకు మించే ఉండదు అది. అంటే స్వల్ప గ్రామం అయిన బెత్లెహేము అన్నాడంటే అన్ని గొప్ప ఊర్లు ఉంటే ఏ ఊర్లోకి వచ్చేసాడు ఆ మహానుభావుడు? మళ్ళా స్వల్ప గ్రామం అయిన బెత్లెహేముకి వచ్చాడు. సరే, కనీసం వాళ్ళలోనైనా ధనవంతుల కుటుంబంలో పుట్టాడంటే అది కాదు. ఎవరి కుటుంబంలో పుట్టాడు? మరియమ్మ యోసేపు. ఒక మాటలో చెప్పాలంటేనండి, మరియమ్మ కుటుంబానికి తినటానికి గంజి నీళ్ళు కూడా లేని కుటుంబం అండి అది. ఎవరి కుటుంబం? ఈ విషయం చెప్పి ముగిచ్చేస్తాను. మరియమ్మ కుటుంబం కనీసం తినటానికి గంజి నీళ్ళకు కూడా యోగ్యత లేని, నోచుకోని కుటుంబం. ఎలాగే ఈ మాట చెప్తున్నానంటే లూకాసు వార్త 2వ అధ్యాయానికి 2 మంచి మాట చూసుకుందాం మనం. లూకాసు వార్త అంటే ఇంతకంటే తగ్గింపు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇంతకంటే తగ్గినోడు ఈ ప్రపంచ చరిత్ర పుటలో ఎవరినైనా మీరు చూపించగలరా అని అంటే దానికి సమాధానం ఇదే. లూకాసు వార్త 2వ అధ్యాయము 24 చదవండి. 24 చదవండి. ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతలనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించగలిగిందంట. మరియమ్మట యేసు ప్రభుకు సుంతి చేయించడానికి జెరూసలేం దేవాలయం తీసుకుపోయేటప్పుడట అకార్డింగ్ టు మోసెస్ లా, ధర్మశాస్త్ర ప్రకారంగా పావుర పిల్లలను తీసుకెళ్ళిందట. ఏమంటే పావుర పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారో తెలుసా? గువ్వ పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారో తెలుసా? డబ్బున్న వాళ్ళు తీసుకెళ్ళరండి. ఎవరికైతే కనీసం ఒక గొర్రె పిల్ల కూడా లేదో వాళ్ళు తీసుకెళ్తారు. లేవికాండము 12వ అధ్యాయము 1 మరియు 8 వచనాలు చదవండి, అర్థమైపోయింది. గువ్వల్ని ఎవరు తీసుకెళ్లాలో చెప్తున్నాడు అక్కడ మోషే. లేవికాండం 12వ అధ్యాయం 1 మరియు 8 వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేకి ఎవరికి ఇలా చెప్పాడట, నీవు ఇశ్రాయేలీయులతో ఇలాను, ఒక స్త్రీ గర్భవతి మగ బిడ్డను గనక కంటే ఆ స్త్రీ ఏం చేయాలో చెప్తున్నాడు. అలా కిందకు వస్తాడు. అలా వచ్చి 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. 8 ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే, ఎవరైతే కనీసం ఒక గొర్రె పిల్లను కూడా మందిరం తీసుకొచ్చి బలివ్వలేరో, ఆ స్తోమత కూడా ఎవరికైతే ఉండదో, ఓ గొర్రె పిల్లను కొనుక్కొని ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి బలిచ్చే స్తోమత కూడా లేని కటిక పేదవాళ్ళు కనుక మీ ఇశ్రాయేలీయులు ఎవరైనా ఉంటే, అలాంటప్పుడు ఆ స్త్రీలు ఏం చేయాలంటే తెల్ల గోవలనైనను పావుర పిల్లని తీసుకురాడు. ఇప్పుడు మరియమ్మ సంకలో పావుర పిల్లల్ని గువ్వల్ని తీసుకెళ్తుందంటే అర్థం ఏంటి? ఆమె కనీసం తాగటానికి గంజి నీళ్ళు కూడా లేవండి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు అసలు 3 పూట్ల తిన్నాడో తినలేదో కూడా చెప్పలేం ప్రియులారా. వడ్డంగోళ్ళండి. అసలు యూదా వాళ్ళంటేనే వాళ్ళు యెరూషలేం దగ్గర ఉండాలి, కానీ అక్కడెక్కడో నజరేతులో ఉన్నారు. నజరేతులో ఎందుకున్నారంటే అక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ, 5 రూపాయలు కూడా రొట్టె ముక్కలు దొరికే కాలం అది. అందుకనే తక్కువగా బీదవాళ్ళు బతికే నేల అయినటువంటి జెబూలు నఫ్తాలి బోర్డర్స్లోకి వెళ్ళి బతికిపోతున్నారండి వాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు నిజంగా ఎంత తగ్గింపుతనం అంటేనండి, ఆయన దేవుడిగా ఉండి పురుగులాంటి మనిషిలోకి వచ్చాడు. ఆ పురుగులాంటి మనుషుల్లో మరలా నీచాతి నీచులుగా పిలువబడుతున్న ఆ రోజు కాలంలో హెబ్రీలో వచ్చాడు. మళ్ళా వాళ్ళలో వ్యభిచార సంతానమైన యూదాలోకి వచ్చాడు. మళ్ళా వాళ్ళలో స్వల్పగ్రామైన బెత్లెహేములోకి వచ్చాడు. మరలా వాళ్ళలో తినటానికి దిక్కులేని మరియమ్మ దగ్గరికి వచ్చాడు. మరలా దానిలో పశువుల శాలలోకి వచ్చేసాడు. ఇంకేమీ లేదయ్యా ఆయన దిగిపోవటానికి, ఇంకేమీ లేదు ఆయనకి. ఉంటే ఆ మెట్టు కూడా దిగిపోతుడు ఆయన. 7 తగ్గింపులు కనపడతాయి మనకు ఆయన జీవితం చూస్తే. ఇక అంతకు మించి ఒక్క మెట్టు, ఆ మెట్టు కూడా వచ్చేసేవాడండి ఆయన. ఇక లేదు ఆయనకి అంతకు మించి పాపం. అందుకనే మనం నిజంగా యేసుప్రభు జీవితాన్ని ఆలోచిస్తే ఒక ఖైదీగా, ఒక నిందితుడిగా 2 దొంగల మధ్య ఉండిపోయాడంటే ఆయన కంటే తగ్గించుకున్నాడు ఎవరైనా ఉన్నారండి? అప్పుడప్పుడు అని కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి గుండెల నిండా. మనకి నిజంగా కృతజ్ఞత లేదండి మన జీవితాలకి. నాకు బాగా గుర్తండి, నా చిన్నప్పుడు
ఎగ్జామ్స్ బాగా చదివేవాడినే, కానీ నాకు ఎగ్జామ్ ఫీజుకి సరిపోలే. మా నాన్న వచ్చాడు ఒకసారి, మా నాన్న వచ్చి మా ప్రిన్సిపల్ కాల్ పట్టుకుంటారు, సార్ 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 మా వాడు ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్, మా పరిస్థితి బాగాలేదు సార్, మళ్ళీ మీకు ఏదైనా మేము ఇస్తాం సార్ అని ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు నాకు గుండె కరిగిపోయిందండి అసలు ఆ రోజు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక తండ్రి ఒక కాళ్ళు పట్టుకుంటేనే ఒక కుమారుడిగా గుండె కరిగిపోయిందే. మన కోసం మన క్రీస్తు ఒక దొంగలాగా, ఒక ఖైదీలాగా, నేరస్తుడిగా మిగిలిపోయి పొడవబడి ఆకాశానికి భూమికి మధ్యలో ఒక శవంలా వేలాడదీస్తే ఆయన్ని చూసినప్పుడు నీ గుండె కరగట్లేదా? ఆయన చూసినప్పుడు నీకు మారాలని అనిపించట్లేదా? ఇంకా పాపిష్టి బతుకుని విడనాడనే లేదా? ఒకసారి ఆలోచించండి. కృతజ్ఞత లేని పశువులు అయిపోయారండి మనుషులు. ఆయన పశువుల తొట్టిలో ఎందుకు పుట్టాడంటే పశువుల లోకానికి వచ్చానని తెలియజేయటానికి, మనందరం పశువులం అయిపోయానని మనకు అర్థం చేయించడానికి శిశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి, పశువు తొట్టిలోకి. ఆలోచించండి ప్రియులరా.